రాజకీయాల్లో అజాత శత్రువు, తాడిత పీడిత వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన తెలంగాణ బిడ్డ, సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సూరవరం సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. కడవరకు తాను నమ్మిన సిద్ధాంతాల పట్ల చిత్తశుద్ది ప్రదర్శించి తూచా తప్పకుండా పాటించిన మహానేత తన భౌతికాయాన్ని వైద్య పరిశోధనల కోసం గాంధీ ఆసుపత్రికి, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కు నేత్రదానం చేసిన మూర్తి భవించిన వ్యక్తిత్వం. ఏఐఎస్ఎఫ్ సభ్యుడి నుంచి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి దాకా ఎదిగిన కమ్యూనిస్టు దిగ్గజం సూరవరం జీవిత చరిత్రను చూద్దాం. మహబూబ్నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న జన్మించారు సూరవరం సుధాకర్ రెడ్డి. ఏఐఎస్ఎఫ్ సభ్యుడి నుంచి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి దాకా ఎదిగిన కమ్యూనిస్టు దిగ్గజం. ఉన్నత కళాశాల విద్య కర్నూలులో పూర్తి చేసిన సూరవరం హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి చదివారు. ఒకవైపు పెదనాన్న సాంస్కృతిక ఉద్యమ ఆదర్శాలను, మరోవైపు తండ్రి స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న సుధాకర్ రెడ్డి చిన్న వయసులోనే సమస్యలపై పోరుబాట పట్టారు. కర్నూలులో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సమయంలో బ్లాక్ బోర్డ్, చాక్ పీస్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంపై నిరసన చేపట్టారు. అది ఉద్యమంగా రూపుదిద్దుకుని నగరంలోని మిగతా విద్యాలయాలకు వ్యాపించింది. విద్యార్థి దశలోనే సమస్యలపై శంఖారావం పూరించిన సూరవరం ఆ తర్వాత ఏఐఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా, తర్వాత జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం విజయవాడ విశాలాంధ్ర పత్రికలో చేరారు. అందులో విలేఖరిగా పనిచేస్తున్న సమయంలో పార్టీ ఆదేశానుసారం హైదరాబాద్లో విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు 1965లో ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో ఎల్ఎల్బిలో చేరారు. ఆ మరుసటి ఏడాది ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1971లో జాతీయ సమితి సభ్యునిగా పనిచేశారు. 3 ఏళ్ల పాటు ఢిల్లీలో ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తొలిసారి 1998 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అదే ఏడాది సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లో ఎంపీగా ఎన్నికయ్యాక కార్మిక శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేయడంతో పాటు అనేక పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్ గా వ్యవహరించారు సూరవరం. 2012 మార్చి 31న జరిగిన 21వ భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019 వరకు ఆ పదవిలో 3 సార్లు సేవలందించారు. చండ్ర రాజేశ్వరరావు తర్వాత సిపిఐ పగ్గాలు చేపట్టిన తెలుగు నేత సూరవరం సుధాకర్ రెడ్డి కావటం విశేషం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2 దశాబ్దాల పాటు 21 ఏళ్లు నిండిన వారికే ఓటు హక్కు ఉండేది. మరో యువజన నేత కేరళకు చెందిన చంద్రప్పన్తో కలిసి సూరవరం 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించాలని పెద్ద ఉద్యమాన్ని లేవదీశారు. వారి పోరాట ఫలితంగానే ఓటు హక్కు వయసు 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. రాజకీయ, సామాజిక, చారిత్రక విషయాలను విశ్లేషణాత్మకంగా వివరిస్తూ ఉపన్యసించటం సూరవరం సుధాకర్ రెడ్డి ప్రత్యేకత. ఆ వాగ్దాటితో ఎంతో మందిని ప్రభావితం చేశారాయన. యువజన ఉద్యమంలో ఉన్న సమయంలోనే ప్రత్యేక శిక్షణ తరగతులకు రష్యా వెళ్లిన సమయంలో తమ పార్టీకి చెందిన విజయలక్ష్మితో పరిచయం ఏర్పడింది. అలా కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థలలో పనిచేస్తున్న ఇరువురు 1974 ఫిబ్రవరి 19న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. సుధాకర్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలోనే తన 2 కుమారులకు సాదాసీదాగా ఒకే రోజు, ఒకే పెళ్లి పందిరిలో, ఒకే ముహూర్తానికి వివాహాలు జరిపించి తన సిద్ధాంతాలను మరోసారి చాటుకున్నారు. సూరవరం సుధాకర్ రెడ్డి నల్గొండ జిల్లా 1998లో 12వ లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఎంపీగా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య శాశ్వత పరిష్కారానికి విశేషంగా కృషి చేశారు. జిల్లాలో సాగునీటి పథకాల పూర్తికి కేంద్రం నుంచి అవసరమైన అనుమతి సాధించేందుకు కృషి చేశారు సూరవరం. జిల్లాలో కరువు, సాగునీటి ఎద్దడిపై ఆయన పోరాటం చేశారు. ఒకప్పుడు విశాలాంధ్ర ఉద్యమానికి ఉనికిగా నిలిచిన భారత కమ్యూనిస్టు పార్టీ మలిదశ తెలంగాణ పోరాటంలో తన పంథా మార్చుకోవడానికి ప్రధాన కారణం సూరవరం సుధాకర్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయమని ఆ పార్టీ నేతలు చెబుతారు. వృద్ధాప్య సమస్యలు వచ్చినా, అనారోగ్యంగా ఉన్నా పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా ఎప్పుడూ ఉండలేదు సుధాకర్ రెడ్డి. ప్రతి కార్యక్రమంలో పోరాటంలో చురుగ్గా పాల్గొనేవారు.
చివరిసారిగా గతేడాది డిసెంబర్ నెలలో నల్గొండలో జరిగిన సిపిఐ బహిరంగ సభకు హాజరయ్యారు. జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే సందర్భం కాబట్టే అనారోగ్యం ఉన్నా ఆ సభకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు సురవరం. తెలంగాణ 4వ రాష్ట్ర మహాసభ దిగ్విజయం అయిందన్న సంతోషంతో పార్టీ నేతలు, సభ్యులంతా సభాస్థలి నుంచి ఇంటికి తిరుగుముఖం పట్టిన సమయంలో సురవరం మరణ వార్త విని విషాదంలో మునిగిపోయారు.